నువ్వు ఏ జెండర్ పుట్టినవు అనేది ఆలోచించకు. నువ్వు హలో కూరగాయలు కట్ చేస్తున్నా. ఇప్పుడే ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసిన. సో దాంట్లో ఏమని ఉందంటే, ఆమె ప్రెగ్నెంట్, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్, ఇంకా ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు కదా, అందుకే అబార్షన్ చేయించుకుందామంటది. పాపం వాళ్ళ హస్బెండ్ కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట, నేను ఎట్లయినా చేస్తా, మన ఖర్చులు నేను చూసుకుంటా అని. ఆ వీడియో చూసే క్రమంలో నాకు ఏమర్థమైందంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను అనవసరంగా ఆడపిల్లలాగా పుట్టినా, నేను బాయ్ లాగా పుట్టుంటే ఎన్నో చేసేదాన్ని, ఎన్నో సాధించేటోన్ని అని అనుకుంటారు. బట్ మనము ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంది అని అంటే, కరెక్టే, మనకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మనం ఇండిపెండెంట్గా ఉండాలి. నేను కూడా జాబ్ చేస్తున్నా, నేను ఇండిపెండెంట్గా ఉంటా. కాకపోతే అది మనకి ఆప్షన్ మాత్రమే. బట్ ఒక మేల్ పర్సన్కి అది కంపల్సరీ, వాడు కంపల్సరీ జాబ్ చేయాల్సిందే. నువ్వు మొగోడివి, నువ్వు జాబ్ చేస్తలేవు అని చులకనగా చూసేటోళ్ళు మస్తు మంది ఉంటారు. వాడికి ఇంకో ఆప్షన్ లేదు. అమ్మాయి జాబ్ చేసినా అంటారు, చేయకపోయినా అంటారు, ఎట్లయినా అంటారు. ఏమని అని అంటే, జాబ్ చేయకపోతే చేస్తలేదు, ఇంత చదువుకొని ఏం లాభం అని అంటారు. చేస్తే ఇంట్లో పిల్లల్ని చూసుకోక ఎందుకు చేస్తుంది అని అంటారు. ఒప్పుకుంటా. కాకపోతే అబ్బాయిని ఒకటే మాట అంటారు, నువ్వు జాబ్ చేయాల్సిందే. ఇట్లాంటి ఆప్షన్స్ కూడా లేవు. జాబ్ చేయాల్సిందే, వాడు కష్టపడాల్సిందే, కష్టపడి చదువుకోవాల్సిందే, చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకోవాల్సిందే. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. అది స్కిప్ చేసే ఆప్షనే లేదు. సో జస్ట్ బీ హ్యాపీ హౌ యు ఆర్. నువ్వు ఏ జెండర్ పుట్టినవు అనేది ఆలోచించకు. నువ్వు గర్ల్ అయితే నేను గర్ల్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అనుకో, బాయ్ అయితే నేను బాయ్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనుకో. అంతే తప్ప నేను అబ్బాయిని అయితే బాగుండు, నేను అమ్మాయిని అయితే బాగుండు ఎప్పుడు అనుకో. ఎందుకంటే ఎవరికి ఉండే స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. అమ్మాయికి ఉండే స్ట్రగుల్స్ అమ్మాయికి ఉంటాయి, అబ్బాయికి ఉండేటి అబ్బాయికి ఉంటాయి. ఎవరు ఫేస్ చేసేది వాళ్ళు ఫేస్ చేస్తారు. నువ్వు అమ్మాయిగా పుట్టి నేను అబ్బాయిని అయితే బాగుండు అని అనుకుంటే, వాడు షూస్లోకి పోతేనే నీకు తెలుస్తుంది వాడు ఎంత స్ట్రగుల్ అవుతుండు అనేది. అర్థమైందా? ఎందుకో బాగా చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నా. నేను ఫీల్ అయినా ఆ సిచ్యువేషన్ నేను ఫీల్ అయినా కాబట్టి చెప్పిన. పాజిటివ్గా తీసుకుంటాను అనుకుంటున్నా. బాయ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.